మార్కాపురం జిల్లా పొదిలి పొగాకు వేలం కేంద్రంలో గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ పొగాకు రైతులు సోమవారం ఆందోళనకు దిగారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి క్వింటాలకు కనీసం 20,000 కంటే తక్కువ కాకుండా ధర కల్పించాలని వారు డిమాండ్ చేశారు. పొగాకు వేలాన్ని నిలిపివేసిన రైతులు ఒంగోలు కర్నూలు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దీంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ క్రమంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎస్పీ వాహనం కూడా ట్రాఫిక్ లో చిక్కుకుంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు రైతులతో చర్చించి రాస్తారోకోను విరమింపజేయడంతో ట్రాఫిక్ ను పునరుద్ధరించారు. గత సంవత్సరం పొగాకు గిట్టుబాటు ధర 16,000 ఉండేది, 36,000 ఉండేది. ఈ సంవత్సరం 16,000 నుంచి 25 లోపే. అది ఎక్కడ కూడా ఆ రేట్లకు కూడా పొగాకు కొనే పరిస్థితి లేదు. మొత్తం నోబిడ్ల శాతం ఎక్కువ ఉంది. మొత్తము కనీసం 75% నోబిడ్ శాతం ఎక్కువ ఉంది. అవి కూడా కొనడంలే. కనీసం రైతు ఇక్కడ పెట్టుకోవడానికి ఒక గోడౌన్ లేదు. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ సంవత్సరం వచ్చేసరికి కూలీ ఖర్చులు పెరిగాయి, కట్టెల ఖర్చులు పెరిగాయి, బ్యాడ్ని కుత్తల రేట్లు పెరిగాయి. ప్రతి ఒక్కటి ఖర్చు పెరిగింది తప్ప మా రైతుకు ట్రాన్స్పోర్ట్ ఖర్చు ప్రతి ఒక్కటి ఖర్చులు పెరిగాయి తప్ప మా రైతుకి ఈ విధమైన గిట్టుబాటు ఈ ధరగిన ఉంటే రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తప్ప ఎక్కడా కోలుకునే పరిస్థితుల్లో ఎవరు లేరండి. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం మా యొక్క రైతుల బాధలను గమనించి మార్కెట్ ద్వారా కానీ ఎస్టీసీ ద్వారా 1,000 కోట్లు ఎంతో కొంత కేటాయించి కొనుగోలు చేసే తప్ప ఇక్కడ రైతులు బయటపడే పరిస్థితి లేదు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని మరీ ముఖ్యంగా మా రాజ్యాల తరఫున డిమాండ్ చేస్తున్నాం. పేరు పాలగిరి శరభారెడ్డి, జంగంగుంట్ల.